నెక్స్ట్ మనం సైడ్ బార్డర్స్ రావాలంటే ఏం చేయాలి? దీంట్లో మనం సైడ్ బార్డర్స్ ఏం కావాలంటే ఫైల్ మెనూకి వెళ్ళాలి. ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్లేస్ అరే కమాండ్ యూజ్ చేసుకోవాలి. ఇందులో ప్లేస్ కమాండ్ యూజ్ చేస్తే దీంట్లోనే మనకు కావాల్సిన ఫోటో ఎక్కడ ఉందనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన ఫోటో ఏ పొజిషన్లో ఉంది, దాని నెంబర్ ఎంత అనేది మనం ఫస్ట్ ఫిక్స్ చేయాలి. ఈ కింద మనకు కావాల్సిన నెంబర్ ఫోటోని 54685442 ఇలా ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మనం టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ అనేది ఇందులో ఓపెన్ అయిపోతుంది. ఆ నెంబర్ సెలెక్షన్ చేసి ఓపెన్ అనగానే పిక్చర్ మనకి ఓపెన్ అవుతుంది. దాన్ని ఎక్కడ కావాలో ఇలా డ్రాగ్ చేస్తే ఇన్సర్ట్ అయిపోతుంది. దాన్ని మనకు కావాల్సిన పొజిషన్ జరిగేది పెట్టి షిఫ్ట్ పట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్గా ఫోటో అనేది ఫిక్స్ అయిపోతుంది. దీనికి కలర్ మార్చాలని నేను సెలెక్ట్ చేసి పింక్ కలర్ అప్లై చేస్తే కలర్ అనేది అప్లై అవుతుంది. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం. నెక్స్ట్ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయిన తర్వాత టెక్స్ట్ టైప్ చేయాలంటే ఇంకా టెక్స్ట్ టూల్తో మనకు తెలిసింది రిమైనింగ్ అంతా. టెక్స్ట్ టూల్ పట్టుకొని స్ట్రింగ్స్ తీసుకోవాలి. ప్రతిదానికి ఏ పేరు తీసుకుంటామో ఇక్కడ ఎస్ రామకృష్ణ అని పేరు టైప్ చేశాను. ఈ పేరు మనకి ఎక్కడ కావాలో పొజిషన్ దగ్గరికి వెళ్ళి దాన్ని స్ట్రింగ్తో తీసుకెళ్ళి ఇలా మనం ప్లేస్ చేసుకోవాలి. దీని సైజు ఫాంట్ ఇవన్నీ కావాలంటే మనం తగ్గించుకోవచ్చు. మళ్ళీ ఇంకో స్ట్రింగ్ కాపీ పేస్ట్ చేసుకుంటే ఇంకో స్ట్రింగ్ వస్తుంది. ఇటు పక్క మనం ఫోన్ నెంబర్ పెట్టుకుంటాం, మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాం. ఇచ్చి దాన్ని మనం కార్నర్లో మన స్ట్రింగ్ ఎంత సరిపోదో అంతవరకు పెట్టి లాక్ చేసుకుంటారు. నెక్స్ట్ ఈ కింద డీటెయిల్స్ ఇవ్వాలంటే మళ్ళీ టెక్స్ట్ టూల్ పట్టుకొని మళ్ళీ కింద ఇలా డ్రా చేసుకొని ఇందులో మనం ఏం చేస్తున్నాం, విజిటింగ్ కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్ అని చెప్పేసి మనం రాసేస్తాం. ఇవన్నీ రాసిన తర్వాత ఎక్కడైతే కావాలో మన సైజ్ ప్రకారం దాన్ని మనం ఇన్సర్ట్ చేసేస్తాం. ఇంకా వీటికి బుల్లెట్స్ లాంటివి పెట్టాలనుకుంటే సెలెక్షన్ చేసి ఎలిమెంట్లోకి వెళ్ళి మన టైప్లోనే ఉంటాయి, యూటిలిటీస్లో ఉంటాయి. యూటిలిటీస్లో ఇక్కడ ప్లగ్ఇన్స్లోని బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్ అని ఉంటాయి. బుల్లెట్స్ నెంబరింగ్స్కి వెళ్ళి ఏ బుల్లెట్ కావాలో ఆ బుల్లెట్ని సెలెక్ట్ చేసుకుంటాం. లేదా ఎడిట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన బుల్లెట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ని ఆ బుల్లెట్ సెలెక్షన్ చేసుకొని ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఓకే అని క్లిక్ చేస్తే అక్కడ బుల్లెట్ వస్తుంది. ఇలా బుల్లెట్స్ అనేవి ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోతాయి. ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత దీనికి స్పేసింగ్ తగ్గించుకోవాలనుకుంటే స్పేసింగ్ ఇలాగా తగ్గించుకోవచ్చు. లేదా బుల్లెట్ సైజ్ ఒక తగ్గించాలంటే బుల్లెట్ సైజ్ని మనం సెలెక్షన్ చేసి సైజ్ కూడా ఇలా తగ్గించుకోవచ్చు. ఏ సైజ్ కావాలంటే ఆ సైజు బుల్లెట్ వచ్చింది. ఇలా ఈజీగా బుల్లెట్స్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ లైన్స్ లాంటివి కావాలనుకో ఈ లైన్ పట్టుకొని కింద మనం లైన్ అనేది ఇలా డ్రా చేస్తాం, లైన్ వస్తుంది. దీనికి కలర్ కావాలంటే ఎలిమెంట్లోకి వెళ్ళి స్ట్రోక్లోకి వెళ్ళి అదే మనం ఇది స్ట్రైట్ లైన్ ఇక్కడ మనం కలర్స్ కావాలంటే కలర్స్ మార్చుకోవాలంటే మళ్ళీ అగైన్ మనం దీంట్లోనే విండోలోకి వెళ్ళి షో కలర్స్ అనగానే కలర్స్ వస్తాయి కదా, ఈ కలర్లోనే ఏ కలర్ కావాలో ఆ కలర్ మీద జస్ట్ మనం క్లిక్ చేస్తాం. రెడ్ కావాలంటే రెడ్ కలర్ లైన్, పింక్ కావాలంటే పింక్ కలర్ లైన్, ఇలా మనం లైన్ పెట్టుకోవచ్చు. పెట్టి కింద మళ్ళీ టెక్స్ట్ టైప్ చేయాలంటే మళ్ళీ టెక్స్ట్ టూల్ పట్టుకొని టెక్స్ట్ డ్రా చేసుకొని ఇందులో అడ్రస్ ఇందిరానగర్ కాంచరపాలెం దీన్ని సైజు తగ్గించేస్తాం, విశాఖపట్నం. ఇలా టెక్స్ట్ అని పెట్టేస్తాం. అయిపోయింది. సింపుల్గా మనం తయారు చేసిన ఒక విజిటింగ్ కార్డు మోడల్. ఇలా మనం ఏదైనా డిజైన్ తయారు చేయొచ్చు. నేను బోర్డర్స్ కలర్స్ ఇవన్నీ కలర్ మార్చుకోవాలంటే వాళ్ళు బోర్డర్ క్లిక్ చేసి దీంట్లో 3 కలర్స్ వస్తాయి, అంటే 3 టైప్స్. ఒకటి అవుట్ సైడ్ బోర్డర్, ఒకటి ఇన్సైడ్ కలర్, ఇది బోత్ అంటే అవుట్ సైడ్ బోర్డర్ అండ్ ఫిల్లింగ్ రెండు కలిపి ఇది అప్లై చేయాలి. ఇప్పుడు దీనికి మనం మన లోపల కలర్ అప్లై చేయకూడదు, ఓన్లీ అవుట్ సైడ్ అప్లై చేయాలంటే ఫస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇందులో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేస్తే ఆ కలర్లో మనకి వచ్చేస్తుంది. గ్రీన్ పెడితే గ్రీన్, బ్లూ పెడితే బ్లూ, అలా మనం కలర్ పెట్టుకున్న దాని ప్రకారం ఇందులో కలర్ అనేది అప్లై అయిపోతుంది. ఓకేనా, అర్థమైందా?